స్వస్తిక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కరీంనగర్ లో చికిత్స ఏదైనా అత్యవసర వైద్య సేవలు వెంటనే 24 అవర్స్ అందరికీ అందుబాటులో వైద్యం. స్వస్తిక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కరీంనగర్ సివిల్ హాస్పిటల్ ఆపోజిట్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ అనిల్. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై సరిగ్గా ఏడాది గడుస్తున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులంతా కూడా విజయోత్సవ సంబరాలు జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని సచివాలయంలో ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో ప్రస్తుతం విగ్రహం రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాజకీయ చర్చకు దారితీసింది. ప్రస్తుతం నేను గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసినటువంటి విగ్రహాన్ని ఈ ఫ్రేమ్ లో చూపిస్తాను, మీరు చూసుకోండి ఒకసారి. ఈ ఫ్రేమ్ లో ఆ విగ్రహం కనిపిస్తుంది. అదేవిధంగా ఈ పక్కన బాక్స్ లో మీకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఇటీవల ఏర్పాటు చేసింది తెలంగాణ తల్లి విగ్రహం. ఒకసారి ఇది చూసుకోండి ఈ బాక్స్ లో. ఇప్పుడు మీకు ఈ రెండు పక్క పక్కన పెట్టి మీకు చూపిస్తాను. బీఆర్ఎస్ ప్రభుత్వం అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏర్పాటు చేసినటువంటి రెండు విగ్రహాలు, తెలంగాణ తల్లి విగ్రహాలను పక్క పక్కన పెట్టి చూపిస్తాను. ఫ్రేమ్ చూసుకోండి ఒకసారి. రైట్, ఇది రాజకీయ రగడకు దారితీసిందని చెప్పుకోవచ్చు. గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసినటువంటి విగ్రహం బాగుంది. అందులో ఉన్నటువంటి తెలంగాణ తల్లి నిండుదనంగా చేతిలో బతుకమ్మ, అదేవిధంగా కిరీటం, ఆభరణాలు, కడియాలు లాంటి దాంతో నిండుదనంగా విగ్రహం ఏర్పాటు చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణ తల్లి బోసిపోయినట్టుగా కనిపిస్తుంది. బతుకునిచ్చే బతుకమ్మ చేతిలో లేకుండా, ఆభరణాలు లేకుండా, అదేవిధంగా నగలు, కడియాలు ఇలాంటి ఏమి లేకుండా తెలంగాణ తల్లి విగ్రహాన్ని బోసిపోయినట్టుగా చేశారన్నట్టుగా జేఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాజకీయ రగడకు దారితీసింది, అదేవిధంగా చర్చాంశంగా మారింది. ప్రస్తుతం నేను కరీంనగర్లో ఉన్నాను. ఈ రెండు విగ్రహాల పైన పబ్లిక్ ఏమనుకుంటున్నారు? తెలంగాణ తల్లి విగ్రహంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన విగ్రహం బాగుందా, లేదంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి విగ్రహం బాగుందా? వాళ్ళు ఏమంటారో వారి మాటలు విందాం. నా పేరు సజ్జాద్ అలీ. ఓకే అన్న, ఇంకో ఇది చూడు, ఇది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పెట్టినటువంటి విగ్రహం, తెలంగాణ తల్లి విగ్రహం. ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు వచ్చిన తర్వాత ఈ విగ్రహం ఏర్పాటు చేసింది. నీకు ఈ రెండింటిలో ఏ విగ్రహం బాగా అనిపిస్తుంది? రెండిట్లా అంటే ఇది బీఆర్ఎస్ పార్టీ పెట్టిన విగ్రహం మంచిగా ఉంది. అది ఎందుకని అదే ఎందుకు బాగా నచ్చింది? నచ్చింది, బాగుంది. అది అంటే చూడడానికి బాగుంది. మా తెలంగాణ తల్లి లెక్క మంచిగా ఉంది అన్నట్టు. కొంచెం నిండుదనంగా కనిపిస్తుంది. కనిపిస్తుంది. బతుకమ్మ అది అన్ని మంచిగా ఉన్నాయి. బంగారు తెలంగాణ లెక్క కనిపిస్తుంది. అట్లా ఇది అంత అట్రాక్షన్ లేదు. అది అట్లా బీఆర్ఎస్ పార్టీ పెట్టినా మంచిగా ఉంది. మేడం మీ పేరు? వెన్నం రెస్తారెడ్డి. మేడం, ఈ తెలంగాణ తల్లి గురించి ప్రస్తుతం గొడవలు జరుగుతున్నాయి కదా. ఈ రెండు విగ్రహాల్లో గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం, అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడేసిన విగ్రహాల్లో మీకు ఏది నచ్చింది? మీరు దేనికి సపోర్ట్ చేస్తారు? కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన విగ్రహమే బాగుందండి. కాంగ్రెస్ ప్రభుత్వము ఇప్పుడు సచివాలయంలో పెడుతున్న విగ్రహం ఎందుకంటే చాలా సింపుల్గా ఉంది. తెలంగాణ గ్రామీణ ప్రాంతానికి సంబంధించిన జనాలు ఎలా ఉంటారో, ఒక తల్లి ఎలా ఉంటుందో మన ఇంట్లో, ఒక నార్మల్గా ఇంట్లో పని చేసుకునే తల్లి కానీ చెల్లె కానీ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇప్పుడు పెట్టిన విగ్రహమే బాగుంది. అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు హయాంలో పెట్టిన విగ్రహం ఏంటంటే రిచ్గా ఉంది. ఇదే బాగుంది కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నది, సింపుల్గా. చాలా మంది ఏమంటారంటే విగ్రహం చూస్తే దండం పెట్టినట్టు ఉండాలి, అసలు బోసిపోయింది, బతుకమ్మ లేదు, ఆభరణాలు లేవు, నగలేవు అంటే చాలా మంది అంటున్నారు. దీనికి ఏమంటారు? ఒక తల్లికి, మన ఇంట్లో ఉన్న తల్లి రోజు నగలేసుకొని తిరగదు కదా అండి, సింపుల్గా ఉంటుంది కదా. ఇప్పుడు మనం ఏంది రోజు తెల్లాలేస్తే పొలం పనులకు వెళ్తాం. అదే తెలంగాణ తల్లి చేతిలో వరికి సంబంధించినవి అవి ఉన్నాయి కదా, కాబట్టి సింపుల్గా ఉండాలి. అందుకనే కాంగ్రెస్ ప్రభుత్వం విగ్రహమే మాకు నచ్చిందండి. మామూలుగా మేమందరం గృహిణీలు ఇంట్లో ఎలా ఉంటామో అలానే కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన విగ్రహం కూడా ఉంది. అంటే మరి కొంతమంది ఏమంటున్నారంటే తెలంగాణ తల్లి విగ్రహం ఇలా ఉంది, కాంగ్రెస్ చేతి గుర్తు చూపించేలా ఉన్నట్టుగా అని చాలా మంది ఆశీర్వదిస్తున్నారు కొంతమంది అంటారు. మీరు ఏమంటారు ఇందులో? నేనైతే తెలంగాణ ప్రజలను ఆశీర్వదించినట్టే ఉంటుందని నేను అనుకుంటున్నాను. చేతి గుర్తు అనేది ఇప్పుడు మనం అందరికీ హాయ్ హలో అని చెప్తాము, అందరికీ సింబాలిక్గా ఇది చేతి గుర్తు కాదు కదా. ఇట్లా ఆశీర్వాదం పెట్టినట్టే ఉంది తెలంగాణ తల్లి. తెలంగాణ ప్రజలు అందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆశీర్వాదం పెట్టినట్టు ఉంది. మీ పేరు? ఏం చేస్తారన్న మీరు? వ్యవసాయమా? ఈ ఫోటో చూడండి, తెలంగాణ తల్లి, ఈయన తెలంగాణ తల్లి రెండు కూడా. ఇది కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏర్పడేసిన తెలంగాణ తల్లి. కాంగ్రెస్ ఇప్పుడు వచ్చిన తర్వాత ఇది ఏర్పాటు చేసారు విగ్రహం. ఈ రెండింటికి ఏది బాగుంది? ఇదే మంచిగా ఉంది. ఇప్పుడు అదంటే ఏది బీఆర్ఎస్ పార్టీ పెట్టింది. ఎందుకన్నా మరి కిరీటం ఉన్నది, బతుకమ్మ ఉన్నది, సూప్ కూడా మంచిగా ఉన్నది. నగలు ఉన్నాయి,
ఆభరణాలు. ఇది ఒక్కటే మొత్తం మొండిగా కనబడదు కదా. ఓకే. అంతే. అంటే ఇది బోసిపోయినట్టు అనిపిస్తుంది. ఉమ్. మన ఏం లేకుండా అట్టిగా పొడ పొడ కనబడుతుంది. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పెట్టిందే బాగుంది అంతేనా? అన్న నమస్తే, మీ పేరు అన్న? నా పేరు చెప్పేలా రాజిరెడ్డి, బొమ్మకల్ గ్రామం. ఏం చేస్తారండి మీరు? నేను బిజినెస్ చేస్తుంటాను Business. జనరల్ గా. అన్న ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం గురించి రాజకీయ రచన జరుగుతుంది. ఆ. మాది బాగుందంటే మాది బాగుంది అన్నట్టుగా అటు బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకులు ఇద్దరు కూడా ఒకరి మీద ఒకరు ఆరోపించుకున్నారు. వాస్తవానికి మీకు రెండు ప్రభుత్వాలు మీరు చూసిరు తెలంగాణ తల్లి విగ్రహం, మీకు ఏది నచ్చింది? ఎవరైనా గవర్నమెంట్ చేసే పనులకు మనం కొన్ని విషయాలు కట్టుబడి ఉండాలి కాబట్టి మనం దీన్ని కూడా మనం ఏమి కామెంట్ చేయకుండా ఎవరు ఈ విగ్రహం అయినా ఆ విగ్రహం అయినా మనకు ఎవరైనా తెలంగాణ తల్లే కదా. Okay. తల్లి ఎట్లా ఉండదు, కొందరు అందంగా ఉండదు, కొందరు ఉండకపోవచ్చు, మన తల్లే ఉంటుంది. Okay. మన తల్లి మంచిగా అని మనం అన్నది కదా. కాబట్టి ఏ విగ్రహం ఏ తల్లి అయినా తెలంగాణ తల్లే కాబట్టి దీన్ని కూడా మనందరం ప్రజలందరూ మనం తెలంగాణ ప్రజలందరూ యాక్సెప్ట్ చేయాల్సిందే. లేకుంటే అది కుదరదు కదా, మనం చేయాల్సిందే నేషనల్లోనే అంటే ప్రభుత్వం ప్రకటించి ఏదైనా మనం స్వాగతించాలి. స్వాగతించాలి. ప్రభుత్వం చేసే పనులే మనం ఉంటుండే. ప్రభుత్వ పథకాలు కానీ ఇవి కానీ ఇవే కానీ ప్రభుత్వం చేసినప్పుడు మనం దానికి కట్టుబడి ఉండాలి. ప్రభుత్వం చెప్పిన వినాల్సిందే, అది Okay. దాని పద్ధతి. అదైతే ఓకే, నేనైతే యాక్సెప్ట్ చేస్తున్నా. మీరు కూడా అందరు ప్రజల మన తెలంగాణ ప్రజానికం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని విమర్శించకుండా ఈ మన అప్పుడు బంగారు తెలంగాణ కేసీఆర్ అందరూ అమ్మే విధంగా మనం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన బంగారు తెలంగాణ తల్లిగానే చూడాలని నేను మనసారా అందరిని ప్రజలను కోరుతున్నాను. అరే బోసిపోయింది విగ్రహం, బోసిపోయినట్టున్నది, బతుకమ్మ లేదన్నట్టుగా చాలా మంది అంటున్నారు. తెలంగాణ తల్లి ఎట్లుంటుందో సామాన్యంగా అట్లనే ఉన్నది అన్నట్టుగా వీళ్ళు అంటున్నారు. సరే, వాళ్ళు చెప్పింది ఒక అందుకు అది కరెక్ట్. మన రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన తెలంగాణ బంగారం మన తల్లి ఉంటుంది అన్న. అందరికీ ఇప్పుడు మీకు ఉండొచ్చు, నాకు ఉండొచ్చు, కొందరు ఉండకపోవచ్చు. మామూలుగా ఎట్లా ఉంటుంది ఒక తల్లి అని ఎట్లా ఉంటుంది అని వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం రూపొందించింది. ఇది కూడా సమస్యగా ఒప్పుకోవాల్సింది మనం. ఇది దాన్ని ఏం విమర్శించదు, అదే ప్రతిపక్షాలు విమర్శించాలి, మనం ఏంటో పబ్లిక్ అనేది ఏం విమర్శించకూడదు. Okay. నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తాను ఇట్లే ఉండాలని. నమస్తే, మీ పేరు? నా పేరు మడ్లపల్లి గంగాధర్. Okay. నేను గంగాధర మండలం. తెలంగాణ తల్లి విగ్రహం పైన రాజకీయ రచ్చ పులుముకుంది. ప్రస్తుతం ఆ రెండు విగ్రహాలు గత ప్రభుత్వంలో, అదేవిధంగా ఇటీవల ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఒక తెలంగాణ విగ్రహాన్ని నూతనంగా తీసుకొచ్చింది. ఈ రెండు విగ్రహాల్లో ఏది బాగుంది? ఒకరి మీద ఒకరు బురద చల్లుకుంటున్నారు, సర్వత్రా చర్చాంశంగా మారింది. ఇలా మీకు ఏది బాగుంది అనిపిస్తుంది? విగ్రహాల్లో ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పుడు చాలా ప్రభుత్వంలో చాలా గొడవలు జరుగుతున్నాయి. అంతకుముందు మన తెలంగాణ రావాలని మనం ఆ ఉద్యమం చేపట్టినలో భాగంగానే మన విగ్రహాన్ని తయారు చేసి అప్పుడున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దాన్ని తయారు చేయడం జరిగింది. తెలంగాణ తల్లి అంటే మంచి ఆభరణాలతో మంచిగా ఉండాలనే ఉద్దేశంతోనే ఆ విగ్రహాన్ని, ఒక చేతిలో బతుకమ్మను, ఒక చేతిలో రైతుగా మనం ఉండాలనే ఉద్దేశంతోనే అప్పుడు ఆ విగ్రహాన్ని తయారు చేసి బంగారు తెలంగాణ సాధించిన ఉద్దేశంతోనే ఆ విగ్రహాన్ని తయారు చేయడం జరిగింది. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఆ విగ్రహంలో ఏం లేదు, ఎందుకంటే బోసిపోయినట్టు ఒక మామూలుగా రైతు బిడ్డగానే ఆ విగ్రహం ఉంది. ఎందుకంటే మనం బంగారు తెలంగాణ సాధించుకోవాలనుకుంటున్నాం, కానీ ఆ విగ్రహాన్ని ప్రతిష్టగానే అప్పుడు విగ్రహం సాధించారు. కావున ప్రతిష్ట ఉన్న విగ్రహాన్ని చాలా మంచిగా ఉంది, దానిగా మళ్ళీ రూపుదిద్దాలని మేము కోరుచున్నాం. అంటే వాళ్ళు ఏమంటున్నారు అంటే చాలా మంది కూడా తల్లి ఎలా ఉన్నా మనం ఒప్పుకోవాల్సిందే కదా, తల్లికి ఆభరణం ఉంటుంది, ఆభరణం లేకపోతుంది, తల్లి ఆభరణం పెట్టుకోవడం మాత్రం తల్లి కాకుండా పోతుంది అన్నట్టుగా చాలా మంది కూడా అంటున్నారు. అదే గతంలో ఉన్న తెలంగాణ ప్రభుత్వమే మనకు తెలంగాణ రాకముందే బోసిపోయిన ప్రభుత్వంగా ఉండే, ఇప్పుడున్న బంగారు తెలంగాణ కావాల ఉద్దేశంతోనే మన బంగారు ఆభరణాలతో చేతుల బతుకమ్మతో మనం సృష్టించడం జరిగింది. కావున అదే విగ్రహం బాగుంటుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మేడం, మీ పేరు? నా పేరు అస్తాపురం తిరుమల. ఓకే. ఇప్పుడు ఈ తెలంగాణ విగ్రహం గురించి గొడవలు జరుగుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పెట్టింది బాగుందా, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పెట్టిన తెలంగాణ విగ్రహం బాగుంది? తెలంగాణ తల్లి విగ్రహం ఏది బాగుంది? బీఆర్ఎస్ పెట్టిన విగ్రహం వాళ్ళు వాళ్ళ బిడ్డ బంగారం వేసుకున్నట్టుగా, కలవకుండా కవితమ్మ బంగారం వేసుకున్నట్టుగా ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన విగ్రహం సింపుల్ గా ఉన్నది, చాలా బాగుంది. అంటే వాళ్ళు ఏమంటారు అంటే మొత్తం బోసిపోయింది తెలంగాణ తల్లి, బతుకమ్మ లేదు, నగలు లేవు, అంత బోసిపోయినట్టు కనిపిస్తుంది అన్నట్టుగా చాలా మంది అంటారు. నగలు అంటే వాళ్ళ కోసం, వాళ్ళ కుటుంబం కోసం పెట్టుకున్నట్టు ఉంది విగ్రహం. కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన విగ్రహం మాత్రం సింపుల్ ఉంది, పేదవారికి అనుకూలంగా ఉంది, వ్యవసాయం చేసుకున్న వారికి, వ్యవసాయం రైతులకు అనుకూలంగా, అంత పచ్చగా మంచిగా ఉంది, సింపుల్ గా. అంటే మనం ఎట్లా ఉంటామో సింపుల్ గా సామాన్యంగా సాధారణ మనుషులు ఎట్లుంటారో విగ్రహం కూడా అలా ఉంది. అంటే ఇది కావాలనే లొల్లి చేస్తున్నారు మరి. అవును అవును, ప్రభుత్వం పాలన నచ్చలేదు కాబట్టి వాళ్ళు ఇవన్నీ చేస్తున్నారు. అన్న, మీ పేరు? నా పేరు ఎండి నజీర్ హుసేన్, గంగారం మండల్, నారాయణపూర్. అన్న, ఈ తెలంగాణ తల్లి విగ్రహం మీద ప్రస్తుతం చర్చ జరుగుతుంది. ఈ రెండు విగ్రహాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం, అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ రెండు విగ్రహాల్లో మీకు ఏది నచ్చింది? అయితే ఇప్పుడు గతంలో మన తెలంగాణ తల్లి విగ్రహం ఒక దేవతలాగా కనబడుతుండే ఇప్పుడు సాదాగా ఒక గరీబు వ్యవస్థ లెక్క ఏదో మన తెలంగాణ కోల్పోయిన విధంగా కనబడుతుంది. నాకు నచ్చైతే అలంకారంతో
బతుకమ్మ చేతిలో పట్టుకొని ఉన్నది కాబట్టి తెలంగాణ గవర్నమెంట్లో ప్రతిష్టాపన చేసిన ఆ తెలంగాణ తల్లి విగ్రహమే చాలా బాగుంది. కొంతమంది ఏమంటున్నారంటే గత ప్రభుత్వంలో బీఎస్ ప్రభుత్వంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేస్తే మేమైనా నా విగ్రహానికి ఏమైనా వంకలు పెట్టినావా, ఎలా ఉన్నా కూడా మేము స్వీకరించినాం కదా, ఇప్పుడు మేము పెట్టినప్పుడు కావాలని రాజకీయ రచ్చ దీన్ని తీస్తున్నట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం అదే కొంతమంది ఆరోపణ చేస్తున్నారు. దీని మీద ఏమంటారు? ఇప్పుడు అప్పుడు ఆరోపణ చేయలేరు, కరెక్టే. మీరు ఇప్పుడు ఉంటే దానికి ఇబ్బంది ఏముంది? అది బాగానే ఉన్నది కదా. దాంట్లో ఎందుకంటే మీరు ఇప్పుడు ప్రభుత్వం వచ్చి నేను మార్పు చేయాలన్నది ఇదేనా మార్పు? కాంగ్రెస్ ప్రభుత్వం చేయాల్సిన మార్పు ఒక తెలంగాణ విగ్రహం, ఒక ఇప్పుడు టీఎస్ నుంచి టీజీ ఇదేనా మార్పు? గ్రామాలలో ఎన్నో ఉన్నాయి, ఇప్పుడు ఎలక్షన్లు ఐడి ఉన్నాయి, ఆ ఎలక్షన్లు పెట్టాలి, అది చేయదు, మీరు మార్పు ఉంటుంది. ఇప్పుడు దాంట్లో అప్పుడు కూడా ఏమనలేరు. ఇప్పుడు నేను ఏమన్నా అన్నా అంటే ఇప్పుడు అది అనపోతే అయిపోతుండే కదా, అదే ఉంటే అయిపోతుండే, కాంట్రవర్సీ ఉండకపోతుండే కదా, నా ఉద్దేశం అంతే. మీ పేరు? నా పేరు వెంకట సాయి కుతాడి. ఇది తెలంగాణ తల్లి విగ్రహం అంతా ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్ టాపిక్ అంతా కూడా. ఈ విగ్రహాలు, రెండు విగ్రహాలు మీకు ఏది నచ్చింది, దేనికి సపోర్ట్ ఇస్తారు? కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న విగ్రహమే బాగుంది, రైతులకు అనుకూలంగా. ఒక సామాన్య మహిళ ఎలా ఉంటుందో అలా ఉంది ఇప్పుడు. అప్పుడు ఎలా ఉన్నా అంటే వాళ్ళ కుటుంబీకులు వాళ్ళు ఉన్న వాళ్ళు కాబట్టి ఆ రకంగా వాళ్ళు చేసుకున్నారు. కానీ సామాన్యంగా అప్పుడు సాయుధ పోరాటంలో అప్పుడు మన చాకలి ఐలమ్మ కానీ వీళ్ళందరూ ఎట్లా ఉండే, దానికి అనుగుణంగా ఇప్పుడు రేవంత్ అన్న ఇప్పుడు డిజైన్ చేపించిండు. అది బాగుంది, ఇప్పటిదే బాగుంది. అంటే పోసిపోయింది తెలంగాణ. ఏం లేదు, మన సామాన్య మహిళ, మన మధ్యతరగతి పేదోళ్ళు ఎట్లా ఉండాలో యాజ్ టీజ్ అట్లా ఉంది. మనం ఎట్లా ఉన్నా మనం ప్రతిబింబించుకోవాలి. మనం లేని కోట్లు లక్షల నగలు వేసినట్టు మనం చూపించుకోవడం తప్పు కదా. అది ఇదే బాగుంది. 10 ఏళ్లలో ఎప్పుడు కూడా వాళ్ళ కుటుంబానికి ఏ విగ్రహం గుర్తుకు రాంది. ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం మనం చేసుకున్నాక దాన్ని కాంట్రవర్సీ చేయడం చాలా తప్పు. అంటే ఇప్పుడు వాళ్ళు ఏమంటారు అంటే తెలంగాణ తల్లి, ఇప్పుడున్న తెలంగాణ తల్లి విగ్రహం ఇట్లా ఉంది చెయ్యి, వాళ్ళు ఏమంటారు అంటే చేతి గుర్తు చిహ్నంగా అన్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు. కొంతమంది అంటే ఆశీర్వదిస్తున్నట్టుగా చెప్తున్నారు. మీరు ఏమంటారు? ఇది ఇప్పుడు దేవుడు కూడా ఇట్లా మనకు ఆశీర్వదించినట్టే ఉంటుంది. దాన్ని ఎందుకు కాంట్రవర్సీ చేయడం? అది తప్పు కదా. అది దాన్ని ఎవరు కూడా సమర్థించరు, ప్రజలే సమర్థించరు. సో ఇప్పుడు ఏది బాగుంది, బీఆర్ఎస్ ఇప్పుడు ఉన్నదే బాగున్నది, అదే కరెక్ట్. మన ఇంట్లో ఆడవాళ్ళు, మన అక్క చెల్లెలు ఎలా ఉంటారో అలానే ఉన్నది. మనం దాన్ని సపోర్ట్ చేయాలి అంతే. మీ పేరు? అన్న నా పేరు వడ్లూరి ఆదిమల్లు. ఏం చేస్తారు? నేను అగ్రికల్చర్ చేస్తా అండి. అంటే ఇప్పుడు ఈ తెలంగాణ తల్లి విగ్రహాల మీద గొడవ జరుగుతుంది. ఈ రెండు విగ్రహాల్లో మీరు ఏ ప్రభుత్వానికి మీరు సపోర్ట్ చేస్తారు? గత ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహానికి మీరు దేనికి మీరు సపోర్ట్ చేస్తారు? అన్న ప్రభుత్వాల మాట పక్కనెడితే వాస్తవానికి ఇది ప్రభుత్వం రాకముందే పెట్టిర్రు. ఈ తెలంగాణ తల్లి అంటే వాస్తవానికి ఏంటంటే దాన్ని చూస్తే ఏమనిపిస్తుంది అంటే, నిన్న మొన్న చూసిన నేను, అది పార్టీల మధ్య జరుగుతున్నట్టు అనిపిస్తుంది. కానీ అది పార్టీలకు సంబంధం లేదు వాస్తవానికి. అంతకు ముందున్న తల్లి చూస్తే ఇట్లా చేతులెత్తి దండం పెట్టాలనిపిస్తుండే ఆమెను చూస్తే. అంటే తెలంగాణకు ప్రతీక ఏంటిదన్న? బతుకమ్మ పండుగ. వాస్తవానికి అందరు చెప్తారు బతుకమ్మ అనేది లేకపోవడం ఒక దురదృష్టకరం. దీన్ని రేవంత్ రెడ్డి గారు పునరాలోచించాలి. ఎందుకంటే ఇది సామాన్య ప్రజలకు కూడా తెలుసు. ఉద్యమ కాలం నాడే ఆ రోజు ఏడ కనిపించిన ఒక నమస్తే దండం పెట్టాలనిపించే తెలంగాణ తల్లిని ఈ రోజు మార్చడం అనేది అయితే మాకైతే నచ్చుతలేదు వాస్తవానికి. ఇది పార్టీలకు అంటగట్టుడు, పార్టీలు వాళ్ళు పెట్టిరని వీళ్ళు తీసేసుడు, వీళ్ళు పెట్టిరని వాళ్ళు, అది జరగద్దు అనేది మా ఉద్దేశం. వాస్తవానికి ఇది పాత విగ్రహమే మంచిగా ఉండే అనేది మాకు అనిపిస్తుంది. అంటే కొంతమంది ఏమంటారు అంటే ఒక తల్లి ఎలా ఉంటే మనం అలా మనం తీసుకోవాలి. ఒక ఆభరణాలు ఉంటేనే మన తల్లి అని ఒప్పుకుంటామా, ఆభరణాలు లేకపోతే తల్లిని ఒప్పుకోమా అంటున్నారు. లేదండి, అది అందరూ బంగారు నగలు వేసుకొని ఉండరు కదా అండి. ఆడవాళ్ళు అందరూ బంగారు నగలు వేసుకుంటారా? అట్లా కాదు. తెలంగాణ తల్లి అంటే అసలు తెలంగాణ తల్లి ఎట్లుంటుందో అట్లనే అనిపించింది వాస్తవానికి. ఇది మాత్రం తప్పండి. అది అంతకు ముందున్న ఇప్పుడు పాత ఎట్లున్నదో అట్లుంటేనే మంచిదనేది నా అభిప్రాయం. సో మీరు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏర్పడినటువంటి విగ్రహమే బాగున్నట్టు? అవునండి. దాన్ని చూస్తే చేతులైతే ముక్కలు అనిపిస్తుంది. ఇప్పుడు ఎందుకు మార్చడం ఎందుకండి? ఒక తెలంగాణ ఉనికిని మీరు దెబ్బతీస్తుర్రు అని మాత్రం సామాన్య జనం అయితే అనుకుంటారండి. ఇప్పుడు ఉన్న విగ్రహాల్లో తెలంగాణ తల్లి విగ్రహం, బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు 2 వచ్చినాయి విగ్రహాలు. సో ఏది బాగుంది మీకు? మాకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున వచ్చిన తెలంగాణ విగ్రహం మంచిగా చాలా బాగున్నది. ఎందుకంటే నగలు అట్రాక్షన్ లేకుండా మామూలుగా వ్యక్తిగా ఉన్నట్టు విగ్రహం చాలా మంచిగా ఉన్నది. అందువలన మాకు చాలా సంతోషంగా ఉన్నది. ఎట్లుంటుందో మనసులో అట్లా సింపుల్గా ఉన్నది, చాలా బాగా చేసారు. ఇప్పుడు ఒక వ్యక్తి, ఆమె తెలంగాణ పోరాటం చేసిన వ్యక్తి లాగా ఆమెను అగ్రంగా ఉండలేక మామూలుగా ఆమె ఎట్లా పోరాటం చేసిందో ఆ విధానంగానే ఆమెను విగ్రహం చేసి పెట్టారు. బీఆర్ఎస్ లో కాంగ్రెస్ లేదు బాగుంది మొత్తానికి? కాంగ్రెస్ లో బాగున్నది. నా పేరు పుల్కం గంగన్న. నేను కరీంనగర్ జిల్లా
నివాసిని. ఈ రెండు విగ్రహాల్లో తెలంగాణ తల్లి విగ్రహాల్లో గొడవ జరుగుతుంది ప్రజెంట్. ఈ రెండు విగ్రహాల్లో మీరు ఏ పార్టీకి ఏ ప్రభుత్వం ఉన్నటువంటి విగ్రహానికి మీరు మద్దతు ఇస్తారు? ఏది బాగుంది మీకు? ఇప్పుడు ప్రభుత్వాలు వస్తుంటాయి, పోతుంటాయి. ప్రభుత్వాలు అనేది ముఖ్యం కాదు. మనము గొప్పగా బతుకుతున్నప్పుడు, తెలంగాణ ధనిక రాష్ట్రం అని మనం గొప్పలు చెప్పుకుంటున్నప్పుడు, మరి ఆ యొక్క విగ్రహాలు కూడా గొప్పగా భారీ మనసుతో ఆలోచన చేసి పెట్టాలి. మరి ప్రభుత్వాలు ఆ యొక్క కల్చర్లో ప్రభుత్వాల యొక్క గుర్తులు, ప్రభుత్వాల యొక్క కలర్లు, ప్రభుత్వాల యొక్క నమూనాలను ఈ యొక్క విగ్రహాలలో చేకూర్చొద్దని నా అభిప్రాయం. ఎందుకంటే మనం బంగారు తెలంగాణ అని కోరుకున్నాం. తెలంగాణను సపరేట్గా మనం ఏలుకోవడానికి ఆంధ్ర నుంచి వేరు చేసుకున్నాం. మరి ఇవాళ మన కుటుంబంలో మన తెలంగాణ తల్లిని మనం తెలంగాణ గొప్పగా రీతిగా గొప్ప కల్చర్గా ఇలా మరి ప్రతి పల్లెలో ప్రతి జిల్లాలలో చూసుకుంటే అనేకమైనటువంటి ధాన్య రాసులు బంగారం పడుతున్నటువంటి ఈ తెలంగాణ జిల్లాలో ఒక బంగారు తల్లిలాగానే ఉండాలి తప్ప ఏదో పార్టీలను సూచించే విధంగా మన బొమ్మలు ఉండకూడదని చెప్పేసి తల్లి విగ్రహాన్ని ఒక తల్లి విగ్రహంగానే చూడాలని చెప్పేసి ఈ సందర్భంగానే తెలియజేస్తాను. ఏది బాగుందని చెప్పండి. నేను పాత నమూనానే బాగుందని. సో మీరు అందులో ఉండేటువంటి ఈ చేతుని చూసి ఆ గుర్తాన్ని మీరు అంటున్నారు. వాళ్ళు ఏమంటున్నారు అంటే తెలంగాణ తల్లి ఆశీర్వదిస్తుంది తెలంగాణ ప్రజలు అంటున్నారు. ఆశీర్వదించడం అనేది సరే, ఎవరికి వారుగా ఎవరి మనోభావం వారు చెప్తా ఉంటారు. కానీ మీరు పాత విగ్రహాన్ని తీసుకుంటే మన యొక్క తెలంగాణ కల్చర్ యొక్క బొమ్మ బతుకమ్మ, మన బతుకమ్మను బంగారు బతుకమ్మగా ప్రతి పల్లె తెలంగాణలో ప్రతి పల్లె 9 రోజుల పండగ చేసుకుంటాం కాబట్టి దానికి చిహ్నమే బతుకమ్మ. రెండవది, తెలంగాణలో దరిదాపు 70 నుంచి 80% జనాభా వ్యవసాయం మీద బతుకుతున్నారు కాబట్టి ఇలా వ్యవసాయకు సూచిక ఈ యొక్క కంకి మన ధాన్యం. ఈ ధాన్యాన్ని పట్టుకొని ఒకటి బతుకమ్మనెత్తుకొని ఒక చేతిలో ఉన్నటువంటి గొప్ప విగ్రహం, మరి బంగారు తల్లి విగ్రహం, మన బంగారు తెలంగాణ తల్లి ఆ విగ్రహమే ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ఈ తెలంగాణ తల్లి విగ్రహం ఉన్నటువంటి ఈ రాజకీయ రగడ జరుగుతున్న నేపథ్యంలో మనం కరీంనగర్ పబ్లిక్ టాక్ తీసుకున్నాము. అంతా కూడా మిశ్రమ స్పందన లభిస్తుంది. అటు చాలా మంది కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి విగ్రహమే బాగుంది, తల్లి ఎలా ఉన్నా మనం స్వీకరించాలి, కానీ దీని మీద రాజకీయ రచ్చ చేస్తున్నారు కావాలని చెప్పేసి చాలా మంది కూడా చెప్పారు. అదేవిధంగా గతంలో ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వంలో ఏర్పాటు చేసినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏర్పాటు చేసినటువంటి విగ్రహం నిండుదనంగా అటు బతుకమ్మతోని, అదేవిధంగా చేతుల రైతుకు సూచికగా ఆభరణాలు నిండుదనంగా ఉండేది, అదే బాగుంది అన్నట్టుగా మిశ్రమ స్పందన లభించింది. ఏది ఏమైనా కూడా ప్రస్తుతం తెలంగాణ తల్లి విగ్రహం పైన రాజకీయ రచ్చ జరుగుతుంది. అయితే దీనిపైన ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ నాయకులు మరి ఎలా స్పందిస్తారో